హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే క్షీరాబ్ది ద్వాదశి. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. కార్తీక మాసంలోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశికే క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. ఇది అమృతం కోసం దేవతలు క్షీరసాగర మదనాన్ని మదించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగేశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి దీనిని పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని యోగులు మునులు చాతుర్మాస వ్రతదీక్ష విరమించి పవిత్ర తిథి కాబట్టి యోగేశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మర్నాడు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై హరి లక్ష్మీ సమేత బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగాను పిలుస్తారు. ఈ రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీ క్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు. పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయం ఆడిన శుభదినం ఇదే. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరిని శ్రీమన్నారాయణునిగా భావించి పునీతులు అవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు. ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. 7 జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. 1 గంటలో కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లో ఉన్న అన్ని దోషాలు పోతాయి. నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది. 1000 ఏనుగుల బలం మీ శరీరానికి వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఇంతకీ ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉసిరి ఆకులను కానీ, 1 ఉసిరికాయను ముక్కలుగా చేసి కానీ, లేదా ఉసిరి పొడిని కానీ వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి. 7 జన్మల దరిద్రాలు పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. 1 గంటలో కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. దిష్టి దోషాలు పోతాయి. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, నూతన ఉల్లాసము వస్తుంది. 1000 ఏనుగుల బలం మీ శరీరానికి వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ స్నానాన్ని కూడా కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. కాబట్టి రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఉసిరికాయలను వేసుకొని కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేయండి. అప్పుడే మీకు పూర్తి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ముళ్లతో గూడి దైతవనమందుండగా అచ్చటికి అనేక ఋషులతో గూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు నలిపి కూర్చోబెట్టి తనను వారి యనుజ్ఞ పొంది కూర్చుండి కొంతడువు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడుగగా వ్యాసుడు, నాయన, మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా అతడు సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పినాడు.
క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దుగూకిన తర్వాత పాల సముద్రము నుంచి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునుల తోడును లక్ష్మి తోడును కూడి బృందావనమునకు వచ్చియుండి ఇక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వించేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునువాడు సర్వ పాపాలు వీడి నా సాయుధ్యమును పొందును అని శబదము చేసినాడు గానుక నీవు పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతమును చేయవలసిన విధానము ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడిట్లా చెప్పదుండగెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల నలంకరించి తులసి మాలయందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటి పండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజములలొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణుల మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టం గాంచును. ధర్మరాజాది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెప్పుచున్నాడు. యుధిష్ఠార, దీపదాన మహిమను ఎవడు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు స్వరూప్యము కలుగును. అంతకెక్కువగా చేసిన ఫలములు నేను చెప్పలేను. భక్తితో నొక వత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి యగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజయగును. 10 వేసి విష్ణు సాయుధ్యము పొందును. 1000 వత్తులు వేసినచో విష్ణు రూపుడగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మాధ్యమము, తేనె యథామము, ఇతరములైన అడవి నూనెలు కనీసము. ఆవు నెయ్యి జ్ఞాన మోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థపదము. అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బర్రె నెయ్యి పూర్వ పుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారమగును. ఈ దీపదానముల వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీనివలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శుద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మండపము గట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి యున్న నెవడు చూసి యానందపడునో వాని పాపములన్నీయు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులవుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందము చెంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునికి చెప్పినట్లు చెప్పుచున్నాడు. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మల చండాలులై పుట్టుదురు. తులసి మొక్క నాటి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణు లోకమందుందురు. తులసి దళములు కలిగిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు బోవుదురు.
బృందావనము వేసినవారు బ్రహ్మతత్వము పొందుదురు. తులసియున్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి వేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. తులసియున్న చోటునను యమకింకరులు రారు. యాన్ములే అను మంత్రమును పఠించు వారిని నేను బాధయునందను. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథను చెప్పెదను, పూర్తిగా వినుము. కాశ్మీర దేశ వాసులగు హరి మేధస్సు మేధులను నిద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక్క స్థలములలో నొక తులసి తోటను చూసిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూసి హరిమేధుడు ఇదేమని అడిగెను. సుమేధుడు ఇక్కడ నిండా బాధగానున్నదని యొక్క మర్రి చెట్టును చేరి తులసి కథనిట్లు చెప్పడగొడెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము, కల్పవృక్షము మొదలగు ఎన్నెను ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతబూని మహానందము నుండి విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడవగా నందు ఆ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము చేయగల మానవగుమని ప్రేమ బలికెను. అందువలన నారాయణునకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను అని ఆ బ్రాహ్మణుడండు పలుకుచుండగా ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధుడు సుమేధులు చూసి దివ్య మంగళ దారులైన మీరెవరని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనినెను. నేను దేవలోక వాసిని. నా పేరు అస్థికుండందురు. నేనొకనాడు అప్సరసలతో కూడి నందన వనమున కామ వికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడి వలన సమాధి చలించి ఇచ్చట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూసి నీవు మదోన్మతుడవై ఇట్లు నా కలజడి కలిగించితివి కావున బ్రహ్మ రాక్షసుడవగుమని శపించి తప్పిదము పురుషునిది కాని స్త్రీలు పరంతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు విరిచి యామునిని వేడి ప్రసన్నుని చేయగా నాయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవగును అని అనుగ్రహించెను. నేనును బ్రహ్మ రాక్షసుని ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వలన నేడు శాప విమోక్షమును నొందితిని అని చెప్పి రెండవ వాణి వృత్తాంతము చెప్పసాగాను. ఈయన పూర్వముక ముని కుమారుడుగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసు వగు మని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో గలిసి ఉండెను. మేమిద్దరమగు మీ దయ వలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మును గ్రహించిన వారు తీర్థయాత్రా ఫలము సిద్ధించినది అని చెప్పి ఇరువురు వారి త్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకొని ఇట్లగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతమును చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు. తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ 12 మధ్యాహ్నం వరకు ఏకాదశి గడియలు ఉండి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమవుతుంది. నవంబర్ 13 బుధవారం ఉదయం 10:30 గంటలకు ద్వాదశి గడియలు పూర్తవుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి పూజ సాయంత్రం జరుపుకుంటారు కాబట్టి సాయంత్రానికి తిథి ఉండడం ప్రధానం. అందుకే క్షీరాబ్ది ద్వాదశిని నవంబర్ 12నే జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
ఇదే రోజున ఏకాదశి కూడా జరుపుకోవడం మరే విశేషం. తులసి పూజ విశిష్టత. హిందూ సాంప్రదాయంలో తులసి పూజకు విశిష్ట స్థానం ఉంది. తులసి చెట్టు లేని ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో కానీ తులసి మొక్క వద్ద దీపం పెట్టడం మన సాంప్రదాయంలో భాగం. తులసికి ఎందుకంత పవిత్రత? అసలు తులసికి ఎందుకంతటి పవిత్రత వచ్చిందంటే తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు, అగ్రభాగమందు 4 వేదాలు, మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం. అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు ఈ కింది శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి. యన్మూలే సవతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాస్య తులసీం త్వాం నమామ్యహం అని చెప్పి నమస్కరించుకోవాలి. తులసి కళ్యాణం వెనుక ఉన్న పౌరాణిక గాథ. ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృందను జలంధరుడు పెళ్లాడుతాడు. బృంద అందగత్తెయే కాకుండా మహాపతివ్రత. ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది. ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది. జలంధరుని సంహారం. రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అణచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు. ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు. అదే తనువుగా భావించి లోక కంటకుడైన జలంధరుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు. బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతమవుతాడు.